పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ వ్లాగ్స్. నేను ఇవాళ ద్రాక్షారం వచ్చాను. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణం, అలాగే చండిక సమేత సూర్యనారాయణమూర్తి గారి కళ్యాణం, అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం జరుగుతుందండి. కోనేరు చూపిస్తాను రండి. जटाटवीकलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवं. जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रतिप्रतिक्षणं मम. शिवं 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 ॐ शिवं शिवं शिवं. धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद. హాయ్ అండి, వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇకపై కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. ముగ్గురు స్వామివారికి ఒకే చోట కళ్యాణం జరగడం, అది నేను చూడడం, ఆ లైటింగ్లు, ఆ అలంకారంలో, ఆ జన సంద్రోహంలో చాలా అద్భుతంగా ఉంది వీడియో. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటది, కానీ చూడండి, ఎక్కడే మిస్ అవ్వద్దు. స్వామివారి జైలకర్ర బెల్లం గానీ, ఆ తాళి కట్టడం గానీ అవన్నీ చాలా అద్భుతంగా చూపించారు. వీడియో కొద్దిగా ఎంత ఉంటది, చూడండి, చాలా బాగుంటది.
అంటే ఏ రూపంలో వస్తారో మనం చెప్పలేము. దేవుడి కళ్యాణం కేవలం మానవులే కాదు చూసేది, దేవతలందరూ కూడా వీటిని మిశ్రమంగా చేసి జన్మధనో మధవ్యం అనే మంత్రం చేత అభిమంత్రం చేసి ఆ అభిమంత్రణ స్వామివారికి మనం వరుడికి ఇస్తుంటారు వివాహంలో. ఇక్కడ స్వామివారికి నివేదన చేసి కాలుల మీద వేస్తారు. ఎప్పుడైతే మంత్ర ప్రభావమైన ఆ మధుపత్రాన్ని ఆ వరుడు స్వీకరిస్తారో మళ్ళీ పునరుత్తేజులై ఏ శక్తినైతే కోల్పోయాడో ఆ శక్తిని పొందుతారన్నమాట. అందుకు వ్యక్తం చేసేదే ఈ మధుపత్ర ప్రాచన. అక్షర ప్రాచన యవం వస్త్రాణి గ్రామంలో వేంచేసిన భీమేశ్వర స్వామి వారు మరలా శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వార్ల శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామి వార్ల పాంచాన్యక ధ్వజారోహణ యజ్ఞ కళ్యాణ మహోత్సవ సమయమందున శ్రీ 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 వేదాయమేధవాస్తవ్యులు వాట్లేవు సుందర రత్నాకరి శర్మ గారు స్వామివారికి భక్తి శ్రద్ధతో నమస్కరించి సమర్పించిన నూతన వస్త్ర మధుపర్కద్వయం. అలాగే ఆదిదేవుడైన సాక్షాత్ శ్రీభూషమేత వెంకటేశ్వరుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల క్రితం నుంచి భీమనాథుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి సాక్షాత్తు వెంకటేశ్వరుడే అటువంటి వెంకటేశ్వరుడికి సమర్పించిన నూతన వస్త్రాలు పట్టు వచ్చారు స్వామివారికి మధువత్తాలు. శ్రీ పద్మావతి సమేత సత్యగారంటే విష్ణు సుహాస్ గారు నాకు వారి తండ్రి గారు తల్లి గారు. అలాగే మన ఆలయ నిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకట దుర్గా భవానీ గారి దంపతులు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం స్వామివారికి నమస్కరించి సమర్పిస్తున్న నూతన మధుపర్కద్వయం వెంకటేశ్వర గోవిందా. ఫలభత్యో న ఫలభత్య ఫలభత్యో న ఓషధయ ఓషధయో న ఫలభత్య ఫలభత్యో న ఓషధయ ఫలభత్యయితి ఫలభత్యః న ఓషధయ ఓషధయో న ఓషధయ పశ్యంతాం పశ్యంతా ఓషధయో న ఓషధయ పశ్యంతాం ఓషధయ పశ్యంతా. అందరూ కూడా భక్తి శ్రద్ధతో నమస్కారం చేసుకోండి. నమ పార్వతీ భయం మేళం చేయాలి.
లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి వెంకటేశ్వర నారాయణుడు ఇది ఎక్కడా లేదు. అందరూ గుర్తించాలి విషయం. స్వామివారికి మంగళసూత్రం అయింది. అక్షరారోపణం అంటే తలంబ్రాలు అన్నమాట. ఆత్మాక్షరారోపణం, నృత్యాల తలంబ్రాలు, మామూలు తలంబ్రాలు, అన్ని తలంబ్రాలు కూడా ప్రారంభం చేస్తున్నారు. ఓం కపిలావిస్మారేంద్రోపదేవిన్యాస్తపుణ్యమద్భుతాగుశాంతరస్తు పుష్కరస్తు విష్ణురస్తు దాంపత్యోక్యం నక్షత్రే రత్యాయ దశైవేన వేదాగుశాంతిరస్తు సపం గానస్య నృత్యనాయంగస్య అగ్నే పాయే భజత్ భజత్ సత్యమధేమకే గోవిందస్య యస్యయతాన్మయే రాహనస్య దుర్గరుస్తే పురాణాస్తే ముఖ్యనే భూషక్తియే ప్రియా ఏనమ్మయస్య దుర్గాని యజ్జసగామ్య ప్రియా నిర్వరుదే అంతే సత్యం చంద్రమాయ సత్యం అమృతే పంచ సత్యమేంద్ర సత్యస్య దక్షిణా అహమస్య అతపద్రుస్తే పుమానో రాతే దుఃఖే ఫలం దిక్కే విరాయ మనస్య దృక్యాని యజ్ఞస్య నామ్య ప్రియః నామే చక్నిర్వదతి అంతే సత్యం చంద్రమాః సత్యమాపరం యజ్ఞస్య దక్షిణా గోవింద పార్వతీ పతయే హర మహాదేవ మూర్తి అజనాపరి స్వామివారికి ముత్యాలు తలంబ్రాలతో నమస్కారం నేను మహాదేవ.
కంకణం. ఒక్క నిమిషం భక్తులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా వారు అలాగే సాటి మన స్థానిక శాసనసభ్యులు మినిస్టర్ గారు అయిన సుభాష్ గారు వారి తండ్రి గారు అయిన సత్యం గారు ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఏం జరుగుతున్నా అన్ని కూడా జాగ్రత్తగా జరగాలని చెప్పి వారు ఎంతో భక్తి శ్రద్ధలు తీసుకుని ప్రత్యేకత తీసుకుని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దేవస్థానం వారు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కళ్యాణం నిమిత్తం పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాఘమాసం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాఘమాసం ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరంలో విశేషం ఏంటంటే అఘం అంటే సూర్యుడు అఘడం సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మాసం ఈ మాసం. సూర్య భగవాన్ ఎవరు మనకి ఆరోగ్య ప్రదాత. అటువంటి మాఘమాసం మొన్న వెళ్ళిన ఆదివారం నాడు రథసప్తమి ఆదివారం వచ్చింది. అంటే ఎంత పర్వం, రథసప్తమి పర్వం అంటే అది ఆదివారం రావడం అంతకంటే పర్వం. అలాగే వచ్చే మళ్ళీ రెండో ఆదివారం ఏమొచ్చింది, పూర్ణిమ మహామాఘి అంటారు. అంటే 5 పౌర్ణాలు సంవత్సరంలో విశేషమైనగా చెప్పబడే పౌర్ణమి అది ఆదివారం రావడం ఒక విశేషం అయితే ఇంకో విశేషం ఉంది ఆదివారానికి. ఆ ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కూడా వచ్చింది. అంటే పుష్యార్క యోగం అంటే ఒక యోగానికి ఇంకో యోగం తోడై 3 పర్వాలు ఒకే రోజుని వచ్చిన ఆదివారం వచ్చే ఆదివారం చాలా విశేషం అన్నమాట. పుష్యార్కే జన్మ నక్షత్రే యతీపాతే దినత్రయే సకృగోదావరి స్నానం కులకోటి సముద్ధరేతని చెప్పి ఆ పుష్యార్కం పుష్యమి నక్షత్రం ఆదివారం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు గోదావరి స్నానం చేస్తే కులకోటి సముద్ధరేతు కులం అంతా ఉద్ధరింపబడుతోందని చెప్తుంది. అటువంటి రేపు ఆదివారం చాలా పర్వం, మామూలు పర్వం కాదు. పౌర్ణమి ఆదివారం చెప్పాను కదా. పౌర్ణమి ఆదివారం కలవడమే కాకుండా పుష్యమి నక్షత్రం కూడా కలిసిన మేనన. ఇకపోతే రేపు శనివారం నాడు స్వామివారి దివ్య రథోత్సవం. రథంతో శివం దృష్టవా కేశవం దృష్టవా పునర్జన్మ నవిజ్యతే. అంటే రథం తిష్టంతో రథం మీద ఈశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ ఉత్సవానికి సిద్ధమై ఉండగా ఎవరైతే రథమూర్తుల్ని చూసి దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ లేదని చెప్పబడుతోంది. అటువంటి రథోత్సవం రేపు శనివారం మధ్యాహ్నం 1:45 ఎంతో వైభవంగా ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భీమేశ్వరుడు యొక్క రథోత్సవంలో పాల్గొవాలి. అలాగే పౌర్ణమి చక్రస్నానం ఇది చెప్పాను. రేపు ఆదివారానికి ఉండే విశేషం ఎన్నేళ్ళకి వస్తుందో అలా చెప్పలేము. అటువంటి ఆదివారం నాడు చక్రస్నానం కూడా ఎవరు మానకూడదు. ప్రతి ఒక్కరి తెలియని కూడా చెప్పి తీసుకొచ్చి ఆ భీమేశ్వరు యొక్క వసంతోత్సవాన్ని ఎవరైతే కన్నులారా చూస్తారో ఆ భీమనాథుడు వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పాం. వసంతోత్సవం అంటే ఆయనకి అంత ఇష్టమైన ఉత్సవం, భీమేశ్వరుడికి ఇంకేం లేదు. అటువంటి వసంతోత్సవం ఆదివారం నాడు చక్రస్నానం పాల్గొనడం. అలాగే 3వ ఆదివారం కూడా విశేషమే, భాను సప్తమి అంటే బహుళ సప్తమి కూడా ఆదివారం వచ్చింది. ఈ అలా కావడం చాలా విశేషం. ఇక అంతటితో అయిందా అంటే 4వ ఆదివారం సాక్షాత్తు మహాశివరాత్రి వచ్చిందండి. ఈ మాఘమాసానికి ఈ సంవత్సరం నుంచి వచ్చే మాఘమాసానికి ఇన్ని విశేషాలు కలుసుకొని వచ్చాయి. ఇలాగ ఎప్పుడో కానీ రాదు, ఎన్నేళ్లకో కానీ రాదు. కాబట్టి మిగిలిన 3 ఆదివారాల్లో కూడా భక్తులందరూ కూడా ఉపయోగించుకుని దయచేసి ఎవరు స్టేజీ మీద వారి
ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి.